అయ్యిందరికి ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో ముంబైలో నాకు తెలిసి ఇవన్నీ కూడా లాస్ట్ విజిటింగ్ లాగా బ్లాగ్ తీద్దామని. ఫుల్ అయితే ఎండ ఉంది, ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. అప్పుడే కూర్చురారా? సరే. ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాము. కొన్ని ఉన్నాయి అన్నట్టు, అంటే ముంబైలో లాస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అక్కడికైతే మనం ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది వీటి కోసం వెళ్తున్నాను. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, బట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయాలి. ఓకేనా? బాయ్. సరేలే, మీరు వెళ్ళి. సో లాస్ట్ డేస్ అని ఈ వీడియో షేర్ చేయగానే పోస్టింగ్ ఎక్కడ అని అడుగుతారు ఖచ్చితంగా. ఇంకా మాకైతే కన్ఫామ్గా తెలియలేదండి. బట్ ఈ ట్రాన్స్ఫర్ లిస్టులో మాత్రము పేరు అయితే ఫైనల్గా వచ్చిందంటే మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అని. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళందరికీ ఒక లిస్ట్ ఇస్తారు అన్నట్టు. ఇక్కడ మా హస్బెండ్ ఎప్పుడు కూడా బైక్ సర్వీసింగ్ చేసుకుంటారు. ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే ఒకలాంటి ఫీల్. వచ్చినప్పుడు ఒక బాధ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఇంకో బాధ ఉంటుందండి. ముంబైలో బాగా మిస్ అయ్యేందంటే పెద్ద పెద్ద ఈ బిల్డింగ్స్ను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీచెస్. అసలు మేము అంటే హోమ్ టౌన్లో ఉన్నప్పుడు అది వచ్చేసి తెలంగాణ అండి. అక్కడ ఉన్నప్పుడు నేనైతే ఏ ఒక్క బీచ్ కూడా వెళ్ళలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఏ ఒక్క బీచ్ కూడా వదలలేదు. మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము. ఇంకా హైదరాబాద్ మొత్తము కూడా హై అలర్ట్ ఇచ్చారండి మనకి. ఏమంటారు కదా, ఆపరేషన్ సింధూర్ అవుతున్నది కదా అది. అందుకే మేమైతే అసలు బయటికి వెళ్ళాలంటే ఒకలాంటి భయంతో ఉన్నది. సో ఈ వీడియో షేర్ చేయగానే ఫస్ట్ పోస్టింగ్ అడుగుతారు. పోస్టింగ్ ఇంకా మాకు అంటే ప్లేస్ కన్ఫర్మ్ అవ్వలేదు, తెలంగాణలోనేనండి. కానీ కన్ఫర్మ్ అవ్వకముందు ఎలా అంటే లిస్ట్లో నేమ్ వస్తుంది. సో మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు అందరూ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అక్కడికి వచ్చేసి 19th 20కి రిపోర్టింగ్ ఉన్నది. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సిగ్నేచర్ చేస్తే వాళ్ళు ప్లేస్ చెప్తారు అన్నట్టు. మనకైతే 100% వచ్చింది. నెక్స్ట్ రిలీవింగ్ అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ వెళ్ళిన తర్వాతకి అక్కడ బ్రాంచ్ నేమ్ చెప్తారు అన్నట్టు. సో నేను చాలాసార్లు హ్యాండ్కి క్రిస్టల్ స్టోన్స్ వేసుకుంటాను కదా, ఇది అసలు ఏంటిది అనేసి చాలా నాకు రీసెంట్ ఏం కాదు, నేను ఎలిఫెంటా కేవ్కి వెళ్ళినప్పుడే నన్ను ఇన్స్టాగ్రామ్లోను ఆ వీడియో కింద కామెంట్లో కూడా అసలు ఏంటి మాకు ఈ బ్రాస్లెట్ హ్యాండ్కి పెట్టుకునేవని నాకు కూడా ఇంట్రడ్యూస్ అయింది అక్కడనేనండి, ఎలిఫెంటా కేవ్ నుంచి. బట్ ఇది ఒక సబ్జెక్ట్ అని నాకు తెలుసు. ముంబైకి వచ్చిన తర్వాతకి ఒక కొత్తది నేర్చుకున్నామంటే ఇదేనండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి యూనివర్స్ నుంచి ఇదంతా ఇక్కడికి వచ్చినాకనే బాగా నేర్చుకున్నాము. అండ్ బాంబేలో కూడా బాగా ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరి హ్యాండ్కి ఈ క్రిస్టల్స్ అనేవి ఉంటాయండి. వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుంటే మంచి జరుగుతుందా అంటే బిలీవింగ్ అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ బిలీవింగ్ సిస్టమ్ మీదనే ఆధారపడుతుందండి. ఇప్పుడు మనము ఒక చెట్టు కింద వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు కింద ఒక రాయి ఉంటే దేవుడు అని మనం ఎట్లా పూజిస్తాం, కొంతమంది అది రాయి అంటారు, ఇంకో కొంతమంది దేవుడు అంటారు కదా. అక్కడ ఉన్నది కేవలం నమ్మకము అంతే. ఇది కూడా అంతేనండి. బట్ దీనికి ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా. ఇక్కడ ఇది ఓపెన్ మీ అని ఉంది చూడండి. ఎస్పెషల్లీ ఈ బాంబేను, గోవా వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ బాగా బిలీవ్ చేస్తారు. మనము పార్వతీ పరమేశ్వరులను ఎలా నమ్ముతామో అక్కడ వాళ్ళు ఇవి బాగా. ఆ ఓపెన్ మీ అనేది అది లక్కీ బాక్స్ అండి. దాని కాస్ట్ ఎంతో తెలుసా, 22 lakhs అండి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ చిట్టి టాయ్స్ ఉన్నాయి చూడండి. మనం బేసిక్గా పిల్లలకి టాయ్స్ కొనిస్తాము, రబ్బర్వి అలాంటివి. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అలా ఇష్టపడరు, ఈ స్టోన్తో చేసిన టాయ్స్ ఇష్టపడతారు. పిల్లలు నోట్లో పెట్టుకున్న మంచిది అనేసి. అండ్ ఇక్కడ ఇది ఒక ట్రీ, ఇది వచ్చేసి 7 చక్ర ట్రీ అంటారండి. అంటే 7 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అది కూడా తీసుకున్నాము మేము అక్కడికి వెళ్ళిన తర్వాతకి యూజ్ అవుతుంది అని. సో ఈ ప్లేస్ అనేది మేము బాంబేలో బాగా మిస్ అవుతాము అంటే ఇదేనండి. అండ్ బ్యూటీ కేర్ కూడా ఉంటుంది. మన బ్యూటీషియన్స్ వాళ్ళు స్టోన్తో యూజ్ చేస్తారు చూడండి, ఈ క్రిస్టల్ తోటే. డిఫరెంట్ నేమ్స్, టైగర్ ఐ క్రిస్టల్, నెక్స్ట్ అమెథిస్ట్, ఇంకోటి మూన్ స్టోన్, ఇలా డిఫరెంట్ పేరు ఉంటాయి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసిన వాళ్ళకి
ఖచ్చితంగా దీని గురించి తెలుస్తుంది. ముందే చెప్తున్నాను, నేను పెట్టుకున్నాను అంటే నమ్మకంతోనే పెట్టుకున్నాను. ఎవ్వరు కూడా ఇది అంత ఈజీగా ఏం పెట్టుకోరండి. ఫస్ట్లో ఇవన్నీ చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది అంటారు. ఇవన్నీ నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను. బట్ నమ్మకంతో మీరు ఎంత నమ్మితే అంత ఎక్కువ. సో ఫస్ట్లో మా హస్బెండ్ ఒకటి కొనిస్తే అబ్బా ఏంటో అనుకున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిందో తెలుసా, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నాను. అంత ఇష్టం అంటే మనం అంత స్ట్రాంగ్గా, హెల్దీగా, పాజిటివ్ థింక్తో ఉంటాము. నా లైఫ్లో వచ్చిన చేంజ్ మాత్రం బిగ్ చేంజ్ ఇదేనండి. చాలా భయంతో ఎవరైనా ఏమన్నా అనుకుంటారో, చాలా భయస్తురాల్ని నేను. బేసిక్గా లోన్లీ ఫీల్గా బాగా అవుతాను అన్నట్టు. దాంతోపాటు స్లోగా నాలో చాలా చేంజెస్ వచ్చాయి. నేను ఫర్దర్గా అవి ఒక వ్లాగ్ తీయాలని ప్లాన్ చేస్తాను, షేర్ చేసుకుంటాను. ఇంకా బాంబే అంటే పావు వడ కదా, ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్లో నేను ఎప్పుడు తినలేదు. ఇక్కడ టేస్ట్ బాగుంటుందంట, ఫస్ట్ టైం తింటున్నాను. కానీ ఆ వడపావు దొరకలేదండి, సమోసా పావు దొరికింది. అది ఎలా తినాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ డిప్ చేసి ఆ సమోసాని గ్రీన్ చట్నీలో పెడితే అబ్బా కారం ఉంది, కానీ ఇంకోసారి కలిపితే తీయగా ఉంది. కింద మొత్తం స్వీట్ వేసి పైన కారం వేశారండి. పర్లేదు, తింటుంటే మంచిగా అనిపించింది. ఇది ఎందుకు మిస్ అవ్వాలి అనేసి నెక్స్ట్ ఈ ఆజాద్ నగర్ మా పెద్దోడి కోసము 1 ఇయర్ లేండి, లాస్ట్ ఇయర్ నుంచే బాగా వెయిట్ చేసిన ప్లేస్. ఈ ప్లేస్ చూస్తే నాకు బాగా బాధేసింది. నేను బాగా ప్లేసెస్కి బేసిక్గా ఎవరికి అంటే పర్సన్స్ అంటే మనుషులకే కానీ వాతావరణంకే కానీ కనెక్టే కాను. అసలు ఎడిక్ట్ కాదు, కనెక్ట్ కాను. ఒక్కసారి నేను కనెక్ట్ అయ్యానంటే అది విడిచిపోతుంటే ప్రాణం పోయినంత అవుతుందండి. బాంబేకి వచ్చిన 1 ఇయర్ అంతే అయింది. పోను ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వెళ్తున్నామా అనే ఫీలే చాలా బాధేస్తుంది. ఇదే మా హస్బెండ్ బ్యాంక్ అండి. మా పెద్దోని పికప్పింగ్కి మా హస్బెండ్ బ్యాంక్కి జస్ట్ ఒక 10 అడుగులు దూరం అన్నట్టు. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా లేట్ వచ్చినా కూడా మా హస్బెండ్ తీసుకుంటారు. అండ్ నాకు ఇంకొక కామెంట్ కూడా వచ్చినాయి, ఒక 4-5 కామెంట్స్, మీరు ఊరికి ఎందుకు అంత దూరం, బ్యాంకర్స్ అంత దూరం ట్రాన్స్ఫర్ అవుతారా అని. మా హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఎవ్రీ 3-4 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు. సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అయినా కూడా లోకల్నే తిరుగుతారు. ఇది అంబోలి బ్రాంచ్ అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. చాలా కనెక్షన్స్ ఉన్నాయి. మా హస్బెండ్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నైట్ అయితే అదేంటో ఏమో ఐస్ క్రీమ్ బండి ఆఫ్టర్ 8:30 నుంచి 3 o'clock వరకు పెడతారు. ముంబై నుండి నేను మిస్ అవుతున్నది ఇంకొకటి ఏందో తెలుసా, రబడీ ఫ్లేవర్స్. ఇక్కడ కేక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అస్సలు నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. దట్టు నాకు వచ్చిన తక్కువ టైంలో ఈ రబడీ ఫ్లేవర్ బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఈ బిల్డింగ్స్, ఈ ట్రాఫిక్ అన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాను. ఇంకా అవి తినేసి ఇంటికి అయితే వచ్చేసానండి. ఈ వీడియో ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు గొంతుల వరకు వస్తుంది దుఃఖము. చాలా బాధ వేస్తుంది. ఎంత బాధ అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాం రా అని ఫీలింగ్, వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నాం రా అనే ఫీలింగ్ అండి. అంతేనేమో లైఫ్. సో ఇంక అక్కడి నుంచి అయితే ఓన్లీ ఇది నేను ఈ 3 బ్రాస్లెట్, ఈ బ్లాక్ది వచ్చేసి బ్లాక్ టర్మ్ లైన్ దిష్టి తలకు కూడా ఉంటుంది. ఈవెన్ మా పిల్లల హ్యాండ్కి కూడా అదే ఉంటుంది. మేము తీసుకోలేదు, సర్లే తీసుకుందామని తీసుకున్నాం. మా హస్బెండ్ ఒకటేను, నేను. ఇది 8 mm సైజ్ అండి. లాస్ట్ ఉగాది రోజు అంటే గుడిపాడవ అంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు. ఉగాది రోజు ఒక 5-9 తీసుకున్నాను. గ్రీన్ అవెంచరు, అలాగే క్యాట్ ఐ, స్మోకీ కార్డ్స్, ఇంకా రోజ్ కాట్ అంటే ఆ పింక్ది, ఈ వైట్ మూను, ఇవన్నీ కూడా పేర్లు ఫస్ట్లో నాకు కూడా తెలియకుండే. పూను అన్నీ అలవాటైనాయి. ఇవన్నీ కూడా నేను గుడిపాడవ అంటే ఉగాది రోజు తీసుకున్నాను. ఫుల్గా చేయికి 2 హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. బట్ నేనైతే లేడీస్ ప్రాబ్లం అప్పుడు పెట్టుకోను. నేను ఇది ఒక గాడ్ని, దేవుని నమ్మినట్టే నమ్ముతానండి. ఇంకోటి నాన్ వెజ్ తిన్నప్పుడు నేను పెట్టేసుకొని ఈవెన్ కుక్ చేసినప్పుడు కూడా పెట్టను. సో ఇవన్నీ 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. అండ్ నైట్ తీసేయాలి. దీన్ని క్లెన్జింగ్ కూడా చేసుకోవాలి. అది నేను ఈ వీడియోలో మిస్ అయ్యాను, సారీ. నేను ఒక షార్ట్లో పెడతాను వీటిని, స్టోన్స్ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి అని. అంటే దాన్ని మనము ఇప్పుడు రుద్రాక్షని మనం ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో వీటిని కూడా. ఇది బుక్లెట్ అండి, ఇవన్నీ ఉంటాయి కీ చైన్తో. ఇప్పుడు మనము కొంతమంది, ఇప్పుడు నా చేయికే స్టోన్స్ రింగ్ ఉంటుంది కదా,
అది కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. బట్ ఇవి పాలిష్ బాగా చేసినాక బ్రాస్లెట్ అయితే రా స్టోన్ కూడా ఇస్తారు. అవి చాలా కాస్ట్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత అంటే అది స్టోన్ బట్టి డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. ఈ శుభాంగలి షోరూమ్ అనేది నేను కింద వాళ్ళది లింక్ ఇస్తాను, వీడియో కింద లింక్ ఇస్తానండి ఇన్స్టాగ్రామ్ది. అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. బట్ ఇది కొనుక్కోవాలంటే ఫస్ట్ మీరు దీని గురించి తెలిస్తే తప్ప దానికి యూజెస్ మనకు కూడా అర్థం కావు. ఆ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు తెలుసుకుంటే తప్ప ఈ స్టోన్ కొనుక్కొని వేస్ట్. సో అది నేను ఇన్ని స్టోన్స్ ఉంటాయి, ఇన్ని పేర్లు ఉంటాయి. రా స్టోన్కి ఎక్కువ ఖర్చు ఉంటుంది, పాలిష్ అవుతున్న కొద్దీ తక్కువ ఉంటుంది. రా ఉన్నప్పుడు 3000 4000 ఉంటుంది. పాలిష్ తెలుసు డైరెక్ట్ స్టోన్స్. ఆ స్టోన్నే మనము హ్యాండీ ఫింగర్లో కెంపుల్స్, కనక పుష్యరాగం అలా అంటారు చూడండి, అవి పెడతాము. అవి అక్కడి నుంచి రేట్ ఎక్కువ పాలిష్ అయిన కొద్దీ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటాయి. బ్యూటీ కేర్కి ఉంటుంది, యాంకిల్ లెన్స్ ఉంటాయి. స్టోన్స్ చాలామంది కూడా మూవీస్లోనైనా బయటనైనా స్టోన్స్తో చైన్స్ వేసుకుంటారు. ఈవెన్ మనం గోల్డ్ జ్యువెలరీలో కూడా స్టోన్స్ వస్తాయి చూడండి, వాటిని పాలిష్ చేయగా అయ్యే, వీటిని పాలిష్ చేయగా అవే వస్తాయండి. సో అదంతా లక్ అని నమ్ముతారు, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఇవంతా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నేను యూట్యూబ్లో చూసానండి. ఏదో ఒక రోజు ఒక వీడియో ప్రమోట్ అయింది, చూస్తూ ఇంకా అలా కనెక్షన్ పెరిగింది అన్నట్టు. సో నేనైతే లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది. బట్ దానికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటేనే మనం ఇవి కొనుక్కొని వేసుకోగలము, ఎంత నమ్మితే అంత నమ్మకంతో. అండ్ దీని పేరు వచ్చేసి శుభాంగలి, నా పేరు సుమాంజలి. బాగా కనెక్ట్ అయ్యాము. ఆ మేడంని కూడా కలవాలి, అసలు వెళ్ళిందే తనని కలుద్దామని, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తాం కదా మేము. బట్ ఆ రోజు లేకుండేనండి, చాలా ఫీల్ అయ్యాము. ఫోన్లో చేసి బయలుదేరుతున్నామని చెప్పుదామనేసి ఇంకా